క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కా చూసి మేము వచ్చినాము ఇప్పుడుగా, చుక్కా చూసి మేము వచ్చినాము ఇప్పుడుగా. క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. కూర్చున్నాను. ప్రకటనల గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 12 వచనములు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున గురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత అనగా రెండవ దూత వారి వెంబడి వచ్చి యెహోవా ద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనమునకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయినని చెప్పెను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వారి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల వారు ఏమీ కలపబడకుండా
దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్లల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధింపబడుదురు. వారి బాధ సంబంధకరమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేసి దాని పేరు గల ముద్రను ఎవడైనను వేయించుకొని ఎడల వారు రాత్రింబగలు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ సార్ గారికి, పాస్టర్ మేడం గారికి ధన్యవాదములు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది కీర్తనలో 121:8 అధ్యాయములు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు ఈ సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడు వటుకు కొనకడు నిద్రపోడు. ఇజ్రాయేలుని కాపాడు వటుకు కొనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడుడు. కుడి ప్రక్కన నీకు నీడగా నున్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నిన్ను కాపాడు. ఒకసారి గట్టిగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది కీర్తనలు 91 అధ్యాయము 1 నుండి 8 వచనములు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీళ్ళ విశ్రమించువాడు. ఆయన నా ఆశయం, నా కోటని, నేను నమ్ముకొని ఉన్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాడి ఊర్లో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడును డాలనైనది. రాత్రివేళ కలుగు భయంకైనను, పగటివేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగంకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కల్లారా చూచుచుండగా బతికిల ప్రతిఫలము కలుగును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. యెహోవా నీవు నా ఆశ్రయము, నీవు నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుడిని నీ నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించరాదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తాకకుండా వారు నిన్ను తన చేతులపై ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని నేను తప్పించెదను. అతను నా నామమును ఎరిగినవాడు గనక అతన్ని నేను గణపరిచెదను. అతడు నన్ను నాకు మొరపెట్టగా నేను తిరిగి అతనికి ఉత్తరం ఇచ్చేదను. లోకమే అందరం ఆడి పాడేద్దాం, రక్షణ వార్తను అంతా తిరిగి చటేద్దాం. లోకమే సంబరం అందరం ఆడి పాడేద్దాం, రక్షణ వార్తను అంతా తిరిగి చటేద్దాం. రాజులకు రాజు జనించాడని, పాపమును క్షమింపవచ్చాడని. రాజులకు రాజు జనించాడని, శాపమును తొలగింపవచ్చాడని. చేసేదామే సంబరం, ఆడేదాం మనమందరం. చేసేదామే సంబరం, ఆడేదాం మనమందరం.
చేసేద్దామే సంబరం ఆడేద్దాం మనమందరం వచ్చేనంట సందడి లక్ష్మణుడు పుట్టేనని సందడి కొట్టారు తెలిపారట చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి 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 జన్మని రకకు నివాసులందరినీ పరమునకు చేర్చుటకు కారణమే ఉంది కారణ జన్మని రకకు నివాసులందరినీ పరమునకు చేర్చుటకు ఇక సమరమే ఊరు వాటంతా ఏకమై ఆడాలే ఆటాటమే చెయ్యి చెయ్యి కలిపి సువార్త చాటాలే ఎందుకంటే యేసున్నాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి 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 ఆనందంగా ఆడాలి ఇశ్రాయేలు వారసుడు యూదాసును వచ్చాడు ఇశ్రాయేలు వారసుడు యూదాసును వచ్చాడు అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు అందరివాడు మనందరివాడు అందరివాడు మనందరివాడు యేసుకుంటాడు మనదనా చూపించాడు యేసుకుంటాడు మనదనా చూపించాడు యేసుకుంటాడు మనదనా చూపించాడు యేసుకుంటాడు మనదనా చూపించాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి ఆడాలి పాడాలి ఆనందంగా పాడాలి ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి ఆడాలి పాడాలి ఆనందంగా పాడాలి ఆకులను ప్రేమించి పరలోకానికి వచ్చాడు ఆకులను ప్రేమించి పరలోకానికి వచ్చాడు అందరివాడు మనందరివాడు అందరివాడు మనందరివాడు యేసుకుంటాడు మనరాజు వచ్చాడు యేసుకుంటాడు మనరాజు వచ్చాడు యేసుకుంటాడు మనరాజు వచ్చాడు యేసుకుంటాడు మనరాజు వచ్చాడు యేసుకుంటాడు
నేను యెహోవాకు మొర్ర పెట్టదని ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదను. ఈ చిన్న వాక్యం దీవించు. మీ అందరి క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను చెప్పబోయే వాక్యము యెహోవా సూత 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వికుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించు ప్రతివారు నశపక నిత్యజం పొందినట్లు ఆయన అనుగ్రహించును. చిన్న వాక్యం దేవుడి తెలుసు. గట్టిగా చెప్పండి కడదా అండి. ఖమ్మంపాటి. మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను చదవబోతుంది కీర్తన 136 వచ్చిన 3 వచనాలు. యెహోవా దయాళుడా, ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగా. దేవుడి నామము స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను చదువువచ్చున్నది కీర్తనలు 127వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొనే ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి పండుకొనుచు మీ కష్టాజీతమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమే. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు. వారితో తన అంబులు పోది నింపుకొని వారు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధాలతో వాదించదురు. ఈ చిన్న వాక్యం దేవుని ఇచ్చింది. చప్పట్లు కొడదామండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాచపూడి సుబ్బ వచ్చిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యెహోవా నామమును దీవించును గాక. యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలే ఉండరు, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు వాడు ధన్యుడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని నామముకు స్తోత్రములు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను చెప్పబోతున్న వాక్యము కీర్తనలు 92వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడు నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమును నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాసమును, ప్రతి దంతుల స్వరమండలితోను గంభీర ధ్వని గల సితారతోను ప్రజ్వలించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నన్ను సంతోషపరచువాడు. మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు చెప్పబోయేది ధన్యతలు. అవి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12 వచనముల దాకా ఉన్నవి. ఆత్మీయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆనందించి సంతోషించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందిన ప్రవక్తలను హింసించింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చాలా సంతోషం. దేవుని మీ అందరికీ వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను చెప్పే వాక్యము యోహాను సువార్త 1 నుంచి 10 వచనాలు చెప్తున్నాను. అది అని వాక్యము నేను వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడే ఉండేను, ఆయన వాక్యము దేవుని యొద్ద ఉండేను. సమస్తం ఆయన మూలంగా కలిగినదేది లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్న జీవం మనుషులకు వెలుగు అయిన వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని ఎంపుకునేను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. అతడు ఆ వెలుగును గురించి సాక్షి మంచి సాక్షిగా వచ్చాను. ఈ కొద్ది దేవుని నామని స్తోత్రములు. నేను చెప్పే అంశం పేరు కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిగల చోట్ల నన్ను పరంజేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. తన నామను బట్టి నీతిమంతుల మార్గాలు నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయంకి నేను భయపడను. నీవు నాకు తోడైనావు, నీ దుడ్డు కర్రీను దండమును నన్ను ఆదరించును. నువ్వు
నా భోజనం సిద్ధపరిచితివి. నూనెతో నా తల ఇంటున్నది, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను ప్రతి దినముల నీవు కృపాశీలను వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను. కై మహిమ కలుగును గాక. ఈ శుభవచనం ఏమిటో? మరియా భయపడకుము, మేము దేవుని యొద్ద నుండి పంపబడిన గాబ్రియేలు దూతను. నేను ఎంతటి దానిని దేవా? మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. పురుషుని ఎరగని దానిని కదా, ఇది ఎలాగూ జరుగును? మరియా ప్రభు చెప్పిన ఏ మాటను నిరర్ధకం కానేది కదా, ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే ఇదిగో ప్రభు దాసురాల, నీ మాట చప్పున జరుగును గాక. మరియా వెళ్ళి వచ్చేదము. చిత్తము. గర్భము ధరించిందని ఆందోళనతో ఉన్న సమయంలో గాబ్రియేలు దూత యేసేపును దర్శించుట పెండ్లి కాక మునిపే మరియ గర్భవతియ. ఈ నిందను నేను సహించలేను. ఓ యోసేపు, మరి నైనా యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది దేవుని వలన కలిగినది. చిత్తం ప్రభు నిన్ను ఆశీర్వదించును. ఎంత తప్పుగా ఆలోచించి తిని, నన్ను క్షమించు దేవా. నా భార్యను చేర్చుకొందును, ఇప్పుడే చేర్చుకొందును. వినండి, చక్రవర్తి అగోజు ఆజ్ఞ. ప్రజలందరూ మీ మీ పేర్లు ప్రజా సంఖ్యలో రాయించుకోండి. ఇది రాజుగారి ఆజ్ఞ. అమ్మలారా, అక్కలారా, మదరేతుపుర వాసులారా, వినండహో వినండి. ప్రజా సంఖ్యలో వారి పేర్లు రాయించుకోండి. కైసేరి చక్రవర్తి ఆజ్ఞ ఇదే, మర్చిపోవద్దు. బెత్లెహేములో సందడి, ప్రజా సందడి, బెత్లెహేములో సందడి. ప్రతి ఒక్కరూ బెత్లెహేముకు రండి, మీ పేరు నమోదు చేసుకోండి. చలి కాచుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో గొర్రెల కాపులు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. ఒరే, ఇదేమి మనకైనా దెయ్యమా భూతమారా? అరే దెయ్యం లేదు, భూతం లేదురా. వెలుగు మన వైపే వస్తుందిరా. ఒరే, అది మన వైపే వస్తుందిరా. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను నీకు తెలియజేయటకు వస్తుంది. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకోనంట మీరు చూచెదరు. కాబట్టి మీరు వెళ్ళి చూసి రండి. ఆహా, ఏం శుభవార్త! మన కోసం
నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. భయపడకనేం లేదు. వెళ్ళి చూసేదము. ఒరే కాసయ్య బోసయ్య, రండి రండి వెళ్దాం. గొల్లలు సంతోషంతో రండిగా పోయి వద్దాము, మన తండ్రి ప్రభుని దర్శిద్దాము. దండం పెట్టుకుందాము, మన తండ్రి ప్రభుని దర్శిద్దాము. దండం పెట్టుకుందాము, మన తండ్రి ప్రభుని దర్శిద్దాము. రే బొసయా కాసియా, రండిగా పోయి వద్దాము, మన తండ్రి ప్రభుని దర్శిద్దాము. చాలు. తేజ జయ జయ సకల జన పూజ, జయ జయ శ్రిత కల్ప భూజ, జయ జయ యూదియ ధరాధినేత, జయ జయ సౌందర్య వీర విఖ్యాతి, జయ హో జయ హో.